మూవీ రిజల్ట్ ఆ మూవీ కలెక్షన్స్ అనేది మూవీని ఎంత బాగా తీసామన్న దానిపైన కంటే ఆ మూవీని మనం ఎలా ప్రమోషన్ చేసామన్న దానిపైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మూవీ ఎంత బాగున్నా మనం సరిగా ప్రమోషన్ చేయకపోతే ఆ మూవీ కలెక్షన్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సలార్ మూవీ. యాక్చువల్ గా సలార్ మూవీ 1500 కోట్ల బొమ్మ, కానీ సరిగా ప్రమోషన్ చేయకపోవడం వల్లే 800 కోట్ల దగ్గర ఆగిపోయింది. అసలు ఏమాత్రం ప్రమోషన్ చేయలేదు. ఖాళీ రాజమౌళి గారితో ఒక్క ఇంటర్వ్యూ చేసి వదిలేశారు అంతే. ప్రమోషన్ చేయకపోవడం వల్లే తెలుగులో తప్పితే మిగతా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అనేవి రాలేదు. మన ఇండియన్ ఫిల్మ్ మేకర్లో ఎవరు టాప్ ప్రమోషన్ చేస్తారంటే అది రాజమౌళి గారే. రాజమౌళి గారు 1 మంత్ నుండే ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. తన మూవీ వచ్చేసరికి ప్రపంచం మొత్తం తన మూవీ వస్తుందని తెలియజేస్తాడు. ప్రపంచం మొత్తం తన మూవీ కోసం వెయిట్ చేలా చేస్తాడు రాజమౌళి గారు. మన ఇండియాలో రాజమౌళి గారిని ప్రమోషన్ లో కొట్టేవాడు లేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు రాజమౌళికి కొట్టేవాడు వచ్చాడు. అతనే నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ కల్కి మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మూవీ గురించి ఎప్పుడు ఏదో ఒక ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. అందరు ఫిల్మ్ మేకర్ క్యాష్ ని అనౌన్స్ చేసినప్పుడు ఒక పోస్టర్ ఒక పిక్కా పెట్టి అనౌన్స్ చేస్తారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం స్పెషల్ గా ఒక వీడియో చేయించి రిలీజ్ చేశాడు. క్యాష్ ని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్నప్పుడే బుజ్జి టైర్ స్క్రాచ్ వీడియో, వెపన్ స్క్రాచ్ వీడియో, రైడర్స్ యొక్క డ్రెస్ స్క్రాచ్ వీడియో అండ్ బుజ్జి స్క్రాచ్ వీడియో, ఇలా 4 స్క్రాచ్ వీడియోస్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లో ఉండేలా చేశాడు. ఎప్పటికప్పుడు ఈ మూవీ గురించి చర్చించేలా చేశాడు నాగ్ అశ్విన్. అండ్ ఈ మూవీ గ్లిమ్స్ ని వరల్డ్ స్టేజ్ అయిన కామికానిక్ స్టేజ్ పైన రిలీజ్ చేశాడు. చాలా హాలీవుడ్ మూవీస్ అక్కడ ప్రమోషన్ చేశాయి. వరల్డ్ వైడ్ రీచ్ కోసం ఈ మూవీ ప్రమోషన్ కూడా అక్కడే చేశాడు. ఫస్ట్ ప్రమోషన్ మెటీరియల్ హాలీవుడ్ లెవెల్ లో చేశాడు ఈ మూవీ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్. అందరు ఫిల్మ్ మేకర్స్ ఐపీఎల్ టైంలో అసలు అప్డేట్స్ ఇవ్వరు, ఎందుకంటే ఐపీఎల్ ముందు వాళ్ళకి ఏమాత్రం రీచ్ రాదు అని. కానీ నాగ్ అశ్విన్ ఐపీఎల్ ను కూడా వద్దకుండా తన ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. అశ్వత్థామ గ్లిమ్స్ ని ఐపీఎల్ లైవ్ లో రిలీజ్ చేశాడు. ఆ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నప్పుడు 45 కోట్ల మంది లైవ్ చూస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా 45 కోట్ల మందికి అశ్వత్థామ గురించి, కల్కి మూవీ గురించి తెలిసింది. ఇక్కడతో ఐపీఎల్ ని వదిలేసాడంటే లేదు. అశ్వత్థామతో ఒక యాడ్, ప్రభాస్ తో 2 యాడ్లు చేసి మళ్ళీ ఐపీఎల్ లో రిలీజ్ చేశాడు. ఐపీఎల్ ని కూడా తన ప్రమోషన్ కి చాలా బాగా వాడుకున్నాడు. ఇది ఇండియా వైడ్ గా గ్రౌండ్ లెవెల్ లో ప్రమోషన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయింది. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి బుజ్జిని రిలీజ్ చేశాడు. అతి తక్కువ టైంలో బుజ్జి భయంకరంగా క్లిక్ అయింది. ఇప్పుడు ఈ మూవీకి ఇంత అయిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి బుజ్జిని చాలా బాగా వాడుకున్నాడు. ఆ బుజ్జి కారును అక్కడితో వదిలేశాడంటే లేదు. ఇండియాలో ఉన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డ్రైవ్ చేయించాడు. ఆ విధంగా కూడా ప్రమోషన్ చేశాడు. నాగార్జున ఏకంగా ఎలాన్ మస్క్ ఇండియా వచ్చి ఆ బుజ్జిని డ్రైవ్ చేయమన్నాడు. ఇప్పటి వరకు అయితే ఎలాన్ మస్క్ వచ్చి ఎలాంటి రిప్లై ఇవ్వలేడు. కానీ జస్ట్ ఇమాజిన్, ఒకవేళ కనుక రిప్లై ఇచ్చి ఇండియాకి వచ్చి డ్రైవ్ చేస్తే వరల్డ్ వైడ్ గా ఫ్రీ ప్రమోషన్ అయిపోతుంది ఈ కల్కి మూవీకి. ఇక్కడతో బుజ్జిని వదిలేసాడంటే లేదు. చెన్నై, ముంబై వీధిలో బుజ్జిని తిప్పుతున్నాడు. సో ఎందుకు తిప్పుతున్నా అంటే ఆఫ్లైన్ ప్రమోషన్ కోసం. మనమంటే మొబైల్ చూసి ట్రైలర్ చూసి మూవీ ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాం, కానీ ఆఫ్లైన్ పీపుల్స్ కోసం ఎలా? ఆ బుజ్జిని చూసి గూగుల్లో సెర్చ్ చేసి మరి మూవీ ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటాడు. ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో విపరీతంగా ప్రమోషన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఆడియన్స్ డైరెక్ట్ కల్కి మూవీ చూస్తే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో, ఎక్కడ నెగిటివిటీ వస్తుందో, ఎక్కడ వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి మూవీ రిలీజ్ కి 1 మంత్ వద్దు బుజ్జి అండ్ భైరవ అనిమేషన్ సిరీస్ లో 2 ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కానీ ఈ 2 ఎపిసోడ్ ద్వారా చాలా ప్రమోషన్ అయింది. ఆడియన్స్ కి కల్కి మూవీ ఎలా ఉండబోతుందో తెలిసింది. కల్కి మూవీ ఒక థీమ్ తెలిసిపోతుంది. కల్కి మూవీ వరల్డ్ తెలిసింది. మనకు ఆడియన్స్ కి కల్కి మూవీ చూస్తున్నప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ రాదు. ఎలాగైతే సలార్ మూవీలో కాన్సర్ సిటీని చూస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ అయిందో, సావు మూవీలో వాలి సిటీని చూస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిందో, అలా ఈ మూవీకి అయితే ఎలాంటి డోకా లేదు. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది రాదు. ఇది ఇప్పటి వరకు ఈ మూవీ టీం వాళ్ళు చేసిన ప్రమోషన్. ఇక్కడతో ప్రమోషన్ అయిపోయిందంటే లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జూన్ 10 ముంబైలో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. నేషనల్ మీడియా మొత్తం అక్కడికి రాబోతుంది. ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇప్పుడు నా హైప్ కి డబల్ అయిపోయింది. ఈ ఈవెంట్ తర్వాత చాలా సిటీస్ లో ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూస్, చాలా ఫంక్షన్స్, చాలా ప్రమోషన్ మెటీరియల్ ఇంకా చాలా ఉంది. ఈ 20 రోజులు ప్రమోషన్ పైన ప్రమోషన్స్, ఈవెంట్స్ పైన ఈవెంట్ చేసేసి ఇప్పుడున్న కల్కి హైప్ కి డబల్ త్రిబుల్ చేసేస్తారు ఈ 20 రోజుల్లోనే. సలార్ మూవీకి సరిగ్గా ప్రమోషన్ చేయకుండా 800 కోట్ల దగ్గర ఆగిపోయింది, కానీ ప్రమోషన్ చేస్తుంటే 1500 కోట్ల దాకా వస్తుండే. ఇప్పుడు ఈ మూవీకి సరిగ్గా ప్రమోషన్ చేస్తున్నాడు. చాలా ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు.
ఈ మూవీ కనుక పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్ అయిన 1850 కోట్లను క్రాస్ చేసి దంగల్ను కూడా క్రాస్ చేసి ఇండియాస్ #1 ఫిల్మ్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఈ మూవీ కాదు పార్ట్ 1. పార్ట్ 2 గురించి అయితే వేరే లెవెల్ ఆ మూవీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ పార్ట్ 1 అయితే ఇండియాస్ #1 కలెక్టెడ్ మూవీగా ఉంటుంది. ఇఫ్ పాజిటివ్ టాక్ వస్తే. నెగిటివ్ టాక్ వస్తే ఆదిపురుష్ లాగా అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియాస్ #1 కలెక్టెడ్ మూవీ అయిపోతుంది. సో దట్స్ ద వీడియో గైస్. మీలో ఎంతమంది ఈ మూవీ ఇండియాలోనే ఎక్కువ కలెక్షన్ వచ్చిన మూవీ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీలో ఎంతమంది కల్కి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై. సెలవు.